రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో రేణికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనం మరియు గోదాంను డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి PACS చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సహకార పరపతి సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నానుడిని తీసుకుపోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి అన్నిటికంటే కూడా రైతులకు పెద్దపీట వేస్తున్నాడు. ఈ 18 మాసాల్లో మనం రైతుల కోసం 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టినాం. అది రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు అందించాల్సినటువంటి ఉచిత కరెంటు విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకంలో రైతన్నలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం ఇంకా కూడా సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుకుంటూ, వర్షాలు తక్కువైతే కూడా గోదావరి నీళ్ళతోటి అన్ని చెరువులు నింపుతా అని చెప్పి మళ్ళొకసారి మేము మాటిస్తూ, బ్యాంక్ విషయంలో సేన గారు ఎప్పుడైనా ఆలేరు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడే అడగగానే ఒక్కొక్క బ్యాంకు 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు 4 బ్యాంకులకు కదా, 4 బ్యాంకు మొదటి విడతగా 4 బ్యాంకులకు అక్కడ ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ రెండో విడతగా 4 బ్యాంకులకు 50 లక్షలు. అదేవిధంగా మరి కొత్త బ్యాంక్ అన్నా మీ ఆధ్వర్యంలో ఓపెనింగ్ కాబట్టి మరి ఫర్నిచర్ ఉండాలి. మా రైతులలో వస్తే కూర్చోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఫర్నిచర్ అంటే కూడా తన లిమిట్లో ఉన్నటువంటి 1,50,000 కూడా ఎమ్మడే సాక్ష్యం చేశాను. శ్రీన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు ఈ ప్రభుత్వం. రైతులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించిన తర్వాతనే, రైతన్నలకు అన్ని విధాల అండ ఉన్న తర్వాతనే వేరే దాన్ని అనుకుంటాం. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం. ఈ రైతు ప్రభుత్వం రైతు రాజు కావాలి. మీరు పండించిన పంటను నిజంగా కోఆపరేటివ్ బ్యాంకు, నేను నా ఈ 8 బ్యాంకులో చూస్తున్నా, చాకచక్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు కొన్నారు. కొనుగోలు చేసిన 3 రోజులకే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసారు. ఎక్కడ కూడా ఏ PS సెంటర్లో కానీ ఎక్కడ కూడా రైతుల ధాన్యం విషయంలో మాత్రం ఉన్న చైర్మన్ 8 మంచి యాక్టివ్గా పనిచేసి, దానికి మన శ్రీన గారు కానీ, ఇక్కడ JPCO గారు కానీ, జిల్లా కలెక్టర్ కూడా బాగా కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా కళ్ళ దగ్గర నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తూ, రాబోయే రోజులకు రైతులకు అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ బిడ్డగా నేను కూడా అండ ఉంటాను తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా కూడా ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.